సో, మనం వాక్యం ధ్యానం చేసుకుందామండి. ఈవేళ మనం యోహాను రాసిన మొదటి పత్రిక. సో, మనకి యోహాను రాసిన మొదటి పత్రికలో ఒకటో అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు మనం ఏ పత్రికలు ఇప్పుడు పేతురు రాసిన పత్రికలు చదివిన తిమోతికి పేతురు రాసిన పత్రిక చదివిన తిమోతికి రాసిన పత్రిక చదివిన మనకేముంటుందండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు అని ఉంటుంది, లేకపోతే యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన పేతురు అని ఉంటుంది, పౌలు భక్తుడు అని ఉంటుంది. అలా ఉంది కదండి. కాకపోతే మనకి యోహాను రాసిన పత్రికలో యోహాను ఏమి తన ఐడెంటిఫికేషన్ మెన్షన్ చేయలేదన్నమాట. సో యేసుక్రీస్తు అపోస్తుడైన యోహాను అని మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా వాక్యంలోకి వచ్చాడు. సో నాలాంటి వ్యక్తి యోహాను నాలాంటి వ్యక్తి అన్నమాట. నేను కూడా ఎప్పుడు నా నా గురించి చెప్పుకోనమాట. నా గురించి నా పేరు చెప్పుకోకుండానే ఉంటాను. నా గురించి ఏం చెప్పుకోకుండా డైరెక్ట్గా వాక్యంలోకి వచ్చేస్తాను కదా. అలాగే ఈ యోహాను కూడా కొంచెం నాలాగా అనిపించాడండి. పాపం తన గురించి ఏమీ చెప్పుకోలేదు. యేసుక్రీస్తు అపోస్తుడునైన హెప్సిబా గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నాను హెప్సిబా గారు. మీరు ప్రతిరోజు జాయిన్ అవుతున్నారు కానీ నేనే చూడట్లేదు అనుకుంటా. శ్రీనివాసరాజు గారు ప్రైజ్ ది లార్డ్. గెడ్డం విజయ్ గారు ప్రైజ్ ది లార్డ్. ఓకేనండి. సో ఈ యోహాన్ గారు కూడా ఆయన గురించి ఏం చెప్పుకోకుండా డైరెక్ట్గా వాక్యంలోకి వచ్చారండి. సో ఈ యోహాన్ గారు ఎఫీసీ సంఘంలో ఉన్నప్పుడు ఈ పత్రికను రచించారన్నమాట. సో థర్డ్ జనరేషన్ క్రిస్టియన్స్కి రచించారు. ఇది క్రైస్తవులకండి. ఎటువంటి క్రైస్తవులకి? నామమాత్రపు క్రైస్తవులకి. ఇప్పుడు నేను క్రిస్టియన్ అయ్యుండి నేను ఫెస్టివల్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాను. క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాను కదా. ఈ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మరి నేను నామమాత్రపు క్రైస్తవురాల్లాగా ఉండి దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా క్రైస్తవ బిడ్డనని చెప్పుకుంటూ అటువంటి వాళ్ళకి లిఖించిన గ్రంథం అండి. అటువంటి వాళ్ళకి లిఖించిన గ్రంథం మాట ఇది. అర్థమవుతుందండి. నామమాత్రపు క్రైస్తవులకి, నశించిపోతున్న క్రైస్తవులకి, విశ్వాసం నుంచి తొలగిపోయిన క్రైస్తవులకి రచించిన గ్రంథం అండి యోహాను రాసిన మొదటి పత్రిక అనేది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో ప్రతి వచనం ఇంపార్టెంట్ అండి. ఎంత జ్ఞానంతో కూడుకున్న పత్రికో తెలుసండి ఇది. సో ఎంత జ్ఞానంతో కూడుకున్న పత్రిక. ఇంకా మనం ఎండింగ్కి వచ్చేసామండి. ఇంకా యోహాను రాసిన మొదటి పత్రిక, ఇందులో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మేబీ ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ తీసుకోవచ్చు. 1 వీక్ ఆర్ 2 వీక్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ యోహాను రాసిన రెండో పత్రిక, మూడో పత్రిక అన్నీ మనం ఫాస్ట్గా ఇంకా అవగొట్టేస్తాం. తర్వాత యోధా రాసిన పత్రిక, ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా మనము చూడండి. యోహాను రాసిన రెండో పత్రిక ఒక అధ్యాయమే ఉంది. యోహాను రాసిన మూడో పత్రిక ఒక అధ్యాయం ఉంది. యోధా రాసిన పత్రిక కూడా ఒక అధ్యాయమే ఉందండి. ఇంక ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతే. కాకపోతే యోహాను రాసిన మొదటి పత్రిక మేబీ మనకు 1 వీక్ పట్టచ్చు ఆర్ 2 వీక్స్ పట్టచ్చు అండి. ఇంకా మనకి కొత్త నిబంధన అయిపోతుంది. ఆ తర్వాత మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేసుకుంటాం. ప్రకటన గ్రంథం కూడా లైన్ టు లైన్ ధ్యానం చేసుకుంటాం. 22 వచనాలు ఉన్నాయండి. కొంచెం ప్రకటన గ్రంథం మనకి టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. యోహాను రాసిన మొదటి పత్రిక ఇది ఎవరికి రాశాడండి? యోహాను క్రైస్తవులకు రాశాడు. అన్యమతస్థులకు రాయలేదు. క్రైస్తవులకు, నామమాత్రపు క్రైస్తవులకు రాశాడండి. క్రైస్తవులు అనిపించుకుంటారు కానీ నేను క్రైస్తవురాలని అనిపించుకుంటాను. ఇప్పుడు నేనేమని చెప్తాను, మీరు ఎవరంటే నేను క్రిస్టియన్ అండి అని చెప్తాను. మరి నేను క్రిస్టియన్స్కి మీనింగ్ ఏంటి? క్రీస్తుని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. మరి క్రీస్తుని మనం అనుసరించేటప్పుడు క్రీస్తులాగా మనం ఉండాలా? క్రీస్తు దేవుణ్ణి ప్రేమించాడు, సహోదరుని ప్రేమించాడు. మనం కూడా ఏంటి, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనసుతో నీ యొక్క దేవుణ్ణి ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల్ని ఫాలో అవ్వాలి. క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తుని మనం ఫాలో అవుతున్నాం. క్రీస్తుని ఫాలో అవడం అంటే ఏంటి? క్రీస్తు అడుగుజాడల్లో మనం నడుచుకుంటున్నాం. క్రీస్తు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏంటండి? నీ తండ్రిని ప్రేమించాలి, అంటే మన దేవుణ్ణి ప్రేమించాలి, అదేవిధంగా మన సహోదరులను ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు మనకి ఇచ్చారు. వీటిని మనం ఫాలో అవ్వాలి. వీటిని ఫాలో అవ్వకుండా మనం క్రిస్టియన్స్ అని చెప్పుకున్నాం అనుకోండి, మనం అబద్ధికులం అవుతాం.
క్రీస్తును నువ్వు అనుసరించకుండా దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోకుండా నువ్వు క్రిస్టియన్ అని ఎలా చెప్పుకుంటున్నావు? ఇదే అన్ని జనుల్లో దేవుని నామాన్ని దూషణ పాలు చేయడం అండి. క్రిస్టియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అర్థమవుతుందా? మీరు క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల అన్ని జనుల్లో దేవుని నామం దూషణ పాలు అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మరి మనం ఏం చెప్పుకుంటున్నాం? మీరెవరు అని అడిగితే ఏం చెప్తున్నాం? మేము క్రిస్టియన్స్, మేము క్రీస్తును అనుసరిస్తున్నాం అని చెప్తున్నారా? మరి అంత జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి. సో 1వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండినా మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో. సో జీవవాక్యము గురించినది. మన యేసయ్య ఎవరండి? వాక్యమై ఉన్న దేవుడు. మన యేసయ్య ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. సో జీవవాక్యము గూర్చినది. ఈ జీవవాక్యం దగ్గర మీరు ఏం రాసేసుకోవాలి? యేసయ్యని రాసేసుకోవాలి. యేసయ్య వాక్యమై ఉన్న దేవుడు. మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. సో జీవవాక్యమును గూర్చినది దగ్గర యేసయ్య గూర్చినది ఆది నుండి ఏది ఉండినో. సో మీరు ఒకసారి యోహాను రాసిన పత్రికకి వెళ్ళండి. యోహాను రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఫస్ట్ లైన్స్ చదవండి. యోహాను రాసిన పత్రికలో చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, ఈ వాక్యమే యేసయ్య. వాక్యము దేవుని యొద్ద ఉండెను. యేసయ్య ఎవరి దగ్గర ఉండేవారు? దేవుని యొద్ద ఉన్నారు. వాక్యము దేవుడై ఉండెను. సో ఈ వాక్యమే మన యేసయ్య. అర్థం వస్తుందండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సో ఆది యందు ఇంతకుముందు ఎవరి దగ్గర ఉండేవారు? దేవుని దగ్గర ఉండేవారండి. సో సమస్తము ఆయన మూలంగా కలిగిన ఈ సృష్టి అంతా యేసయ్య మూలంగానే కలిగిందండి. అది మీకు తెలిసిందే కదా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సో సర్వ సృష్టి యేసయ్య వల్ల కలిగింది. సో మొత్తం అంతా ఆయన వల్ల కలిగింది. అర్థమవుతుంది కదండి. ఆ వాక్యము శరీరధారి అయి, సో యేసయ్య వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంతే కదండి. యేసయ్య వాక్యమై ఉన్న దేవుడు, ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించారు. అర్థమవుతుందండి. సో జీవవాక్యం గూర్చినది అంటే ఇక్కడ ఏంటి? యేసయ్య గూర్చినది ఆది నుండి ఏది ఉండునో. సో యేసయ్య ఆది నుండి దేవుని దగ్గర ఉన్నాడు కదా. ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో. ఈ 12 మంది అపోస్తుల్లో యోహాను కూడా ఒక అపోస్తుడు కదండి. 12 మంది అపోస్తుల్లో యోహాను కూడా ఒక అపోస్తుడు. ఈ యోహాను యేసయ్యని డైరెక్ట్గా చూశాడు. యేసయ్య యొక్క అద్భుత కార్యాలను చూశాడు. యేసయ్య చేసిన ఎన్నో స్వస్థతలను చూశాడు. అర్థమవుతుందండి. సో అన్నీ చూశాడు. ఆయన బోధన కూడా చెవులారా విన్నాడు. ఆయన అద్భుతాలని కళ్ళారా చూశాడు. ఆయన యొక్క బోధనని చెవులారా విన్నాడు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనమందరం బైబిల్ ద్వారా యేసయ్య తెలిసిన అద్భుత కార్యాలన్నీ మనం తెలుసుకుంటున్నాం బైబిల్ ద్వారా. ఇంకా మన జీవితంలో యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు చేసిన యేసయ్య నామంలో ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలన్నిటినీ మనము తెలుసుకుంటున్నాం. అర్థమవుతుందండి. మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను కూడా మనం మెమరీలో పెట్టుకోవాలండి. మనం మెమరీలో పెట్టుకొని అందరికీ చెప్పాలి. దేవుడు ఎప్పుడైనా మన జీవితంలో అద్భుత కార్యం చేస్తే అది మనం దాచుకోకూడదు. అర్థమవుతుందండి. దాన్ని దాచుకోకుండా మనము అందరికీ చెప్పాలండి. దాచుకోకుండా మనం అందరికీ చెప్పాలి. అప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని చేసిన ఆ యొక్క కార్యాన్ని 10 మందికి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ పాపాలను విడిచిపెడతారు. వాళ్ళల్లో ఏమైనా అనారోగ్యం ఉంటే దేవుని యొక్క అభిషేకం కోసం, ఆయన నింపుదల కోసం ప్రయత్నిస్తారు. అంతే కదా. మనము క్రైస్తవులం, వెలుగు సంబంధులం. మనం వెలుగై ఉన్నాం. క్రైస్తవులందరూ వెలుగు సంబంధులు. మనము వెలుగు 10 మందిని వెలిగించాలి. సో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన జీవితంలో జరిగితే అసలు ఎందుకు మా జీవితంలో ఎలాగ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగినాయి అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందరికీ. ఇప్పుడు నేనేం చెప్పానండి? నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎందుకు జరిగినాయి అంటే నేను పాపాలను విడిచిపెట్టాను, పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు యేసయ్య నామంలో యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాను. చేయడం ద్వారా యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా మీద కుమ్మరించాడు. నా మీద కుమ్మరించగానే నాలో ఉన్న అనారోగ్యాలు, నాలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు అన్నిటినీ దేవుడు తొలగించేశాడు అని చెప్తాను.
అప్పుడు చెప్పినప్పుడు మిగిలినోళ్ళు కూడా చాలామంది అనారోగ్యంతో ఉంటారు. పాపం వాళ్ళకేమో అనారోగ్యం క్యూర్ అవ్వదు. వాళ్ళు కూడా ఓహో! ఈ సిస్టర్‌కి అనారోగ్యం పోయిందా? ఈ సిస్టర్ ఇలా చేశారా? సో, ఈ రోజు నుంచి మనం కూడా మంచిగా ఉందాం. ప్రతిరోజు బైబిల్ చదివేద్దాం. సిస్టర్ బైబిల్ చదవమంది కదా! బైబిల్ చదువుదాం. ప్రార్థన చేసుకుందాం. పాపాలను విడిచిపెడదాం. అప్పుడు దేవుడు మన శరీరంలో కూడా ఉన్న అనారోగ్యాన్ని బయటికి పంపించేస్తాడని ఆళ్ళు కూడా సేమ్ అదే పని చేస్తారండి. ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని డిసీజెస్ తగ్గవండి. షుగరు, థైరాయిడ్‌లు ఇవన్నీ ట్రీట్మెంట్లు తీసుకుంటే తగ్గుతాయి. కాకపోతే కంట్రోల్‌లో ఉంటాయి. కంట్రోల్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్ కదండీ. అర్థమవుతుందా? దేవుడు రక్షిస్తాడన్నమాట మనల్ని. దేవుడు మనల్ని రక్షిస్తాడండి. అలాగా మనము వెలుగు సంబంధిలో మనము దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో జరిగించుకోవాలి. వాటిని 10 మంది చెప్పి 10 మందిని బలపరచాలి, దృఢపరచాలి. 10 మందిని చక్కటి మార్గంలో మనం నడిపించాలండి. అది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా! సో, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, సో, యేసయ్య చెప్పే బోధ డైరెక్ట్‌గా ఆళ్ళు విన్నారు. కన్నులారా ఏది చూచితమో మనం చూసామా కన్నులారా? యేసయ్య చేసే అద్భుత కార్యాలు మనం కన్నులారా చూసామా? చూడలేదు. బైబిల్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకు తెలిసింది. అర్థమవుతుందా? కాకపోతే మరి మనకి విశ్వాసం ఎలాగొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు మనకు విశ్వాసం అనేది వస్తదండి. అర్థమవుతుందండి. మనల్ని విశ్వాసంలో బలపరచడం కోసం, దృఢపరచడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వండర్స్ మన జీవితంలో చేస్తాడు. ఆల్రెడీ నేను చెప్పాను కదా! నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో వండర్స్ చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడని చాలా సార్లు మన ఛానల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి ఐరన్ డెఫిషియన్సీతో బాధపడేదాన్ని, మందులేసుకునేదాన్ని. దాని నుంచి నాకు విడుదల అనుగ్రహించాడని చెప్పాను. నేను స్పెట్స్ ఉండి నాకు చిన్నప్పటి నుంచి కాదులెండి. 1 ఇయర్ ఎంఫార్మసీలో స్పెట్స్ వచ్చినాయి. ఆ తర్వాత స్పెట్స్ లేకుండా చదివితే తలనొప్పి వచ్చేదనమాట. సో, బైబిల్ మొత్తం స్పెట్స్ లేకుండా చదివినా నాకింత తలనొప్పి కూడా రాలేదు. ఆ తలనొప్పి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు విడుదల అనుగ్రహించాడు. చూసారా ఎందుకు నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాడు? ఎందుకంటే నాలో దేవుని యందు విశ్వాసాన్ని పెంచుతున్నాడు. నవ్య, నువ్వు దేవుడిని విశ్వసించాలి. నువ్వు 10 మందికి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడిని నేను నీకు చేసిన అద్భుతాలను 10 మందికి చెప్పాలి. ఇప్పుడు వరకు నేను ఐరన్ టానిక్ వాడట్లేదండి. మీకు తెలుసా? ఇప్పుడు వరకు నేను ఐరన్ టానిక్ వాడట్లేదు. చూసారు కదా! స్పెట్స్ కూడా వాడట్లేదు. సో, ఇవన్నీ నువ్వు చెప్పాలి. మొన్నే మీకు చెప్పాను. ఒక 1 మంత్ నా కిడ్నీస్ అన్నీ డ్యామేజ్ అయిపోయి, స్పాయిల్ అయిపోయి, సో, నేను ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నానండి. ఇంక నొప్పి కంటిన్యూయస్‌గా ప్రతిరోజు నొప్పొచ్చేదండి. 1 మంత్ కంటిన్యూయస్‌గా నాకు కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయి. సో, ఇంకా రేపు వెళ్దాము. కాకపోతే ఎప్పుడు నా కిడ్నీస్ గురించి నొప్పొచ్చినా మైల్డ్ పెయిన్ అని దాని గురించి పెద్ద ప్రార్థన చేసేదాన్ని కాదసల. యూట్యూబ్ హడావిడిలో, అప్‌లోడింగ్‌లో ఆటిల్లో ఉండి కిడ్నీ పెయిన్ గురించి ప్రార్థన చేయకుండా మామూలుగా ప్రార్థన చేసుకునేదనమాట. తండ్రి నాకు బలం, ఆరోగ్యం ఇవి అవి చేసుకునేదాన్ని కానీ పర్టికులర్‌గా ఆ పాయింట్ మీద చేసేదాన్ని కాదనమాట. ఇంక రేపు నేను హాస్పిటల్‌కి వెళ్ళిపోదాము. ఇలా కంటిన్యూయస్‌గా పెయిన్ వస్తే ఇది చాలా డేంజరస్ అండి. నిజంగానే ఒక పార్ట్ దగ్గర మీకు కంటిన్యూయస్‌గా పెయిన్ వస్తుందంటే అది మీకు చాలా ప్రాబ్లమ్‌ని కలుగ చేస్తది. ఏదో పెద్ద ఫాల్ట్ ఉంటేనే కంటిన్యూయస్‌గా మనకి నొప్పొస్తది. ఒక్కోసారి మనకేంటండి ఈ భుజం నొప్పొస్తది. మార్నింగ్ లెగ్గానే తగ్గిపోతది. అటువంటి పెయిన్స్ పర్వాలేదు. కంటిన్యూయస్‌గా ఒక పార్ట్, ఒక ఏరియా దగ్గర మీకు నొప్పొస్తుందంటే మీరు కొంచెం సీరియస్ హెల్త్ కండిషన్స్ వస్తున్నాయని మీరు గ్రహించుకోవాలి. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను ఇంకా మైల్డ్ పెయినే కదా అని పట్టించుకోకుండా ఉన్నాను. నాకు భయమేసింది. నేను ఇంత చెప్తున్నాను కదా! నాకు కూడా జ్ఞానం ఉంటది కదా! అప్పుడు నేను ఇంకా ఆలోచించానండి. కంటిన్యూయస్‌గా వస్తుంది కదా! ఏదో పెద్ద సివియర్ ప్రాబ్లమే వస్తుంది. అమ్మో! డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలని కొంచెం అమౌంట్ అన్నీ సర్దేసుకొని ఇంక రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని డిసైడ్ అయిపోయి రాత్రి ఎందుకో ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను అనమాట. ఎప్పుడు ఈ కిడ్నీ గురించి ఎప్పుడు ప్రార్థన చేయలేదు కదా! సో, నా 2 చేతులు కిడ్నీల మీద పెట్టి ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడతాడు. అప్పుడు ఈ నొప్పి నుంచి విడుదల అనుగ్రహిస్తాడు. ఈ నొప్పి ఎందుకు వస్తుందో కూడా నాతో మాట్లాడతాడని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నానండి. అప్పుడు ఎంత అద్భుతంగా తెలుసండి పరిశుద్ధాత్మ దేవుడు నా చెవులోకి వచ్చి మాట్లాడాడండి. నేను అల్లిపోయాను. నవ్య, నువ్వు టీ, కాఫీలు తాగుతున్నావు కదా మార్నింగు, వాటిని విసర్జించు నువ్వు. వాటి వల్ల నీ కిడ్నీ నొప్పి వస్తుంది అని చెప్పారండి. సో, నేను మార్నింగ్ లెగిసాను.
మార్నింగ్ లేచేసరికి నాకు కొంచెం నొప్పి కూడా లేదండి. అంటే అప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు నా మీద కుమ్మరింపబడ్డాడు. నాతో మాట్లాడేశాడు. ఆ తర్వాత ఆ రోజు నేను మార్నింగ్ లెగ్గానే టీ తాగలేదనమాట. డైరెక్ట్‌గా టిఫిన్ తినేసి ఇంకా యాజ్ యూజువల్ బైబిల్ చదువుకోవడం ఆ పనుల్లో ఉన్నాను. ఆ తర్వాత రోజు నుంచి నాకు నొప్పే లేదండి. ఆ రోజు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడ్డాడో ఆ రోజు నుంచి నాకు నొప్పే లేదండి. చూసారా ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు నా జీవితంలోనే ఎందుకు జరుగుతున్నాయి? నన్ను బలపరుస్తున్నాడు. నేనొక్కదాన్నే బలపడితే సరిపోతదా? చెప్పండి ఫ్రెండ్స్. నేనొక్కదాన్నే బలపడితే సరిపోతదా? సరిపోదు కదా! నా సహోదరులను కూడా నేను బలపరచాలి. వాళ్ళని కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంలో నడిపించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడండి. సో, నువ్వు 10 మంది చెప్పాలి. వాళ్ళు కూడా వాళ్ళ పాపాలను విడిచిపెట్టాలి. సో, వాళ్ళందరూ కూడా చక్కగా ఇటువంటి అద్భుతాలు వాళ్ళ జీవితంలోనే జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారండి కరోనా టైంలో ఎంతోమంది మెడిసిన్స్ లేక చనిపోయారు. అటువంటి ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ కూడా వస్తుంది. మరి మేబీ ఆటిలికి మెడిసిన్స్ ఉన్నాయో లేదో నాకు తెలీదు గానీ, సో, వాటికి మెడిసిన్స్ ఉన్నాయో లేదో నాకు తెలీదండి. హెచ్ఎంపీవీ వైరస్ సెర్చ్ చేద్దాం. నేను ఈ మధ్య దాని గురించి కొంచెం చూడలేదన్నమాట. కాకపోతే మీకు ఆల్రెడీ ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పేసాను కదా! సో, అటువంటి మెడిసిన్స్ లేని డిసీజెస్ ఇంకా ఎన్నో రాబోతున్నాయండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో, అటువంటప్పుడు మరి మనము పరిశుద్ధాత్మ దేవునితోటి నింపబడాలి. నాకు పిల్లలు లేరు. మీకు పిల్లలున్నారు. మీ పిల్లలకి ఏమన్నా అవుతే ఎంత కంగారు పడిపోతారు? ఏదన్నా ఇటువంటివి ఏమన్నా వచ్చినాయనుకోండి ఇంక మీరు కాళ్ళు చేతులు ఆగుతాయా? మరి మీ ఫ్యామిలీని మీరు రక్షించుకోవాలి. మీ పిల్లల్ని రక్షించుకోవాలి. మీ భార్యలను రక్షించుకోవాలి. మీరు కూడా మీ భర్తలను రక్షించుకోవాలి. ఎలా రక్షించుకుంటారు? అర్థమవుతుందండి? ఎలా రక్షించుకుంటారు? నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఫ్యామిలీ అందరూ కూర్చోవాలి. మనం పాపం చేయకూడదు. పాపం అంటే ఏంటి? ఒక వ్యభిచారమేనా? ఒక మనిషిని హింసించడం కూడా పాపమే తెలుసా? దొంగతనం పాపమే. వ్యభిచారం పాపమే. ఫ్యామిలీ వాళ్ళు వ్యభిచారం చేయరు. భార్యాభర్తలు కాబట్టి అటువంటి పనులు చేయరు. ఇంకా మనం చేసే పనులేముంటాయి? ఎదుటి వాళ్ళని హింసించడము, లేకపోతే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడమో, తక్కువ చేసి మాట్లాడడం అటువంటి పనులు చేస్తారు. ఫ్యామిలీ వాళ్ళు అటువంటి పనులు కామన్‌గా చేస్తామండి. సో, వాటిని కూడా విసర్జించాలి. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. మీరు చదువుకోవాలి. మీ పిల్లలతో చదివించాలి. మీ భర్తతో చదివించాలి. మీ భర్తకు కూడా చెప్పాలి. మనం మంచిగా ఉండాలి. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నట్టే సిగరెట్లు, మందు వాటన్నిటిని పక్కన పెట్టేయాలని చెప్పాలి. ఇటువంటియన్నీ మంచిగా అందరూ పవిత్రంగా, పరిశుద్ధంగా ఫ్యామిలీలో అందరిని మీరు నడిపిస్తే ఏ కరోనా వైరస్ కానీ, ఏ హెచ్ఎంపీవీ వైరస్ కానీ మీ దరిదాపులకు కూడా రానివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తాడండి. ఒకవేళ మీరు దాని బారిన పడినా కూడా మీలో దేవుని యందు విశ్వాసం పెంచడం కోసం వెంటనే దాన్ని క్యూర్ చేసేస్తాడు. చాలామంది కరోనా టైంలో చనిపోయారు. చాలామంది కరోనా నుంచి జయించి బతికారు. అర్థమవుతుందండి? అదనమాట. సో, ఇప్పుడన్నా అర్థమైందండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎంత ఇంపార్టెంటో. సో, ఈ యోహాను ఈ 12 మంది అపోస్తులు కూడా ఏంటండి దేవుడు వాళ్ళ జీవితంలో చేసే అద్భుతాలు వాటన్నిటిని ఎందుకు లిఖించారు? ఇటువంటి అద్భుతాలు మీకు చేస్తాడు. ఇప్పుడు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని మీకు చెప్తున్నాను. దీని ద్వారా మీరు ఏం తెలుసుకుంటారు? ఓహో! మా జీవితంలో కూడా జరగాలి. మేము కూడా దేవుని అద్భుతాలు చేయాలి. దేవుని అద్భుతాలు మేము చూడాలన్నా, మా జీవితంలో మేము చేయాలన్నా పాపాలను విడిచిపెట్టాలి. మనకెందుకు? ఈ పాపాలు మనకెందుకు? అని మీరు పాపాలను విడిచిపెట్టేస్తారు. అర్థమవుతుందండి? పాపాలు విడిచిపెట్టి చక్కగా ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు పాపాలు విడిచిపెడితేనంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద కుమ్మరింపబడ్డాడు. పాపాలు విడిచిపెట్టాలి. బైబిల్ చదవాలి. బైబిల్ ఈజ్ ఎ మెడిసిన్. మెడిసిన్ వేసుకోకుండా ఉంటే మీకేమి జరగవు. పాపాలు విడిచిపెట్టాలి. బైబిల్ చదవాలి. ప్రేయర్ చేసుకోవాలి. పాపాలు విడిచిపెట్టాలి. మెడిసిన్ వేసుకోవాలి. మెడిసిన్ వేసుకోవడం అంటే బైబిల్ చదవాలి. దేవునితో మాట్లాడాలి. అంటే ప్రార్థన చేసుకోవాలి. మందు వేసుకొని దేవునితో మాట్లాడాలి. అంటే ఏంటి? బైబిల్ చదవాలి. ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మీకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తాడు. మీకు రక్షణను అనుగ్రహిస్తాడండి. అర్థమవుతుందా? సో, అందుకనే క్రైస్తవులు వెలుగు సంబంధులు అని దేవుడు ఎందుకన్నాడు? మీరు వెలుగు సంబంధులు. మీరు ఏ పాపం చేయకూడదు. మీరు అందరినీ వెలిగించాలి. అంటే ఏంటి?
ఇప్పుడు నేను వెలుగు సంబంధురాల్ని. నేను అందరిని దృఢపరచాలి, బలపరచాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చెప్పాలి, పాపాలను విడిచిపెట్టని చెప్పాలి. అలాగ అందరిని నేను వెలిగి అందరినీ వెలిగించాలి. నేనొక్కదానేనా? మీరు క్రైస్తవులే కదా! మీరు కూడా వెలగాలి, అందరినీ వెలిగించాలి. పోనీ మీ ఫ్యామిలీలో మీ పిల్లల్ని, మీ భర్తని, మీ భార్యల్ని వెలిగించుకుంటే చాలు. అర్థమవుతుందండి. నాకైతే మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా! నాకెవరు లేరు కాబట్టి, పిల్లలు లేరు, హస్బెండ్ విడిచిపెట్టాడు కాబట్టి నేను మిమ్మల్ని వెలిగించాలని ట్రై చేస్తున్నాను. మీ అందరికీ చెప్తున్నాను. మీరు మీ పిల్లలకి అందరికీ చెప్తారనే కదా! అర్థమవుతుందండి. నెక్స్ట్ చూద్దామండి. సో ఏది నిదానించి కనుగొంటిమో, సో కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏం కనుగొన్నారండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను కనుగొని విశ్వాసంలో బలపడ్డారన్నమాట. సో ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో, సో మా చేతులు దేనిని తాకి చూచినా అది మీకు తెలియజేయుచున్నాము. సో సో మా చేతులు దేనిని తాకి చూచను అంటే ఏంటండి? యేసేని ముట్టుకున్నారు. మీకు తెలుసు కదా, తోమ దేవుని యొక్క గాయాలని, నువ్వు యేసేవేనా, మాకు డౌట్గా ఉంది, నీ యొక్క గాయాలను చూపించు, నీ గాయాలను మేము ముడతామని తోమ ఏం చేశాడండి? యేసే దగ్గరికి వెళ్ళి, పాపం యేసేది మహిమా దేహం అండి, అసలు మానవులు ముట్టుకోకూడదు అన్నమాట. తోమ యొక్క అవిశ్వాసానికి చింతించి, సరే తోమ నువ్వు అవిశ్వాసుడి కింద మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకోసం నా మహిమా శరీరాన్ని ముట్టుకోవడానికి నీకు పర్మిషన్ ఇచ్చాను, చూడు నా గాయాల లోపల చేతులు పెట్టి చూడు అంటే, ఏసైకి ఇక్కడొక్క గాయం, పంచగాయాలు అంటారు. 1, 2, 2 చేతుల మీద 2 గాయాలు, 2 పాదాల మీద 2 గాయాలు, మొత్తం ఇక్కడికి ఎన్ని గాయాలైనాయి? 4 గాయాలైనాయి. మరి ఇంకొక గాయం ఎక్కడ? ఇంకొక గాయం ఎక్కడైందండి? బల్లెంతో పొడుస్తారు కదా, బల్లెంతో పొడిచినప్పుడు రక్తము నీరు కారుతుందా, అదొక గాయం. పంచగాయాలు. సో పంచగాయాల్లో తోమ యేసయ్య చేతి మీద ఉన్న గాయాన్ని ముట్టుకొని చూస్తాడనమాట. అది మాట. సో మా చేతులు దేనిని చూచెనో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. వీటన్నిటిని నేను మీకు తెలియజేయుచున్నాను నా ప్రియ సహోదరులారా, నా సంఘస్థులారా అని చెప్తున్నాడండి యోహాను. నేను విన్నది, యేసయ్య యొక్క బోధన నేను చెవులారా విన్నాను, ఆయన యొక్క అద్భుతాలు నా కళ్ళారా చూశాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో, ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు నా సంఘస్థుల జీవితంలో నేను చూశాను. వాటన్నిటిని మీకు చెప్పడానికి వచ్చాను ఈరోజు. ఇంకా ఏమన్నాడండి? చేతులతో, మా చేతులతో తాకి చూసిన విషయాలు కూడా నేను మీతో చెప్తున్నాను. ఇవన్నీ చూసే మీకు నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, నేను మీకు సత్యాన్ని చెప్తున్నాను అని యోహాను చెప్తున్నాడండి. 12 మంది శిష్యుల్లో తోమ ఒక్కడే యేసయ్యని నమ్మలేదన్నమాట. కాకపోతే తోమ అవిశ్వాసంలో నశించిపోకూడదని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. రా తోమరా, సరే ఈ గాయంలో చేయి పెట్టి చూడు, ఇప్పటికన్నా నువ్వు నమ్ముతావు కదా అని. అప్పుడు తోమ ఆ గాయాల్లో చేయి పెట్టి చూసేసరికి నమ్ముతాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడండి? నమ్మి విశ్వసించిన వాళ్ళకంటే నమ్మని వాళ్ళు చూసి విశ్వసించిన వాళ్ళకంటే చూడకుండా విశ్వసించిన వాళ్ళు ధన్యులు. మనమందరం చూడకుండా విశ్వసించాం, అవునా? మనమందరం యేసయ్యని చూసామా? ఆయన అద్భుత కార్యాలు మన కళ్ళారా చూసామా? చూడలేదు. కాకపోతే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాల ద్వారా మనం చూసాం. ఆయన బోధన చెవులారా విన్నామా? వినలేదు. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఆయన యొక్క వాయిస్ని మనం విన్నాం. అర్థమవుతుందండి? ఈ విధంగా విన్నాం. కాకపోతే తోమ చూసారు, కాకపోతే తోమని దేవుడు ఎంత చక్కగా రక్షించాడండి. తోమని అవిశ్వాసంలోనే నువ్వు నీ అవిశ్వాసంలోనే నశించు అనలేదు. సరే రా తోమ, అసలు ఆ శరీరాన్ని ముట్టుకోకూడదు తోమ. ఆయన చనిపోయి 3వ దినం లెగిసాడు, ఒక మహిమా స్వరూపంతో లెగిసాడు. ఆ దేహాన్ని మానవులు ముట్టుకోకూడదు. అయినా కూడా తోమకు పర్మిషన్ ఇచ్చాడు, రా తోమ. సో మగ్దలేని మరియ ముట్టుకొని ఇచ్చాడా? మీరు అడగొచ్చు, ఇవన్నీ సొంతంగా చెప్తున్నారేంటి, మరి తోమను ముట్టుకోద్దని సొంతంగా చెప్తున్నారు, తోమ ముట్టుకోకూడదని సొంతంగా చెప్తున్నాడు, అది బైబిల్లో ఎక్కడన్నా ఉందా అని అడగచ్చు. ఆయన మగ్దలేని మరియకు కనిపించాడు. మగ్దలేని మరియకు కనిపించినప్పుడు మగ్దలేని మరియ ముట్టుకోవడానికి ట్రై చేస్తే దేవుడు ఏమన్నాడండి? వద్దు, నువ్వు ముట్టుకోకూడదమ్మా, ఇది మహిమా దేహం, నువ్వు నన్ను ముట్టుకోకూడదని చెప్పి వెళ్ళిపోతాడు.
తోమకు పాపం తోమ తన అవిశ్వాసంలో నశించిపోతాడేమో అని తోమ మీద జాలిపడి ముట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడండి. మగ్దలేని మరి అక్కడ తన పాపాలను విడిచిపెట్టి పవిత్రంగా మారింది. మగ్దలేని మరి ఎప్పుడైతే తన వ్యభిచారాన్ని విడిచిపెట్టిందో ఆ రోజు నుంచి యేసుని వెంబడించింది. అర్థమవుతుందండి. తోమ ఈజ్ ఈక్వల్ టు మగ్దలేని మరియా. పాపాలను విడిచిపెట్టిన మగ్దలేని మరియా తోమతో సమానమే. తోమ పరిశుద్ధుడు, పాపాలు చేయలేదు. ఇంతకుముందు చేశాడు, క్రీస్తుని విశ్వసించాడు. ఇంతకుముందు చేశాడంటే మనం అందరం పాపాత్ములమే కదా. ఎప్పుడైతే మన పాపాలను విడిచిపెట్టామో అప్పుడే మనం నీతిమంతులం అయ్యాం. సో తోమ మగ్దలేని మరియా సేమ్. మగ్దలేని మరియాను ముట్టుకొనివ్వలేదు. తోమను కూడా ముట్టుకొనివ్వకపోతే తన అవిశ్వాసంలో తను ఎక్కడ నశించిపోతాడో, తన ఆత్మ అనేది ఎక్కడ నశించిపోతుందో అని కంగారు పడి దేవుడు ఏం చేశాడండి, తోమ రా ముట్టుకో నా గాయాన్ని ముట్టుకొని నువ్వు విశ్వసించు అని పర్మిషన్ ఇస్తాడు. సో అర్థమవుతుంది కదండి. అదనమాట. నెక్స్ట్ 2వ వచనం చూడండి. మగ్దలేని మరి అండి. మగ్దలేని మరి గురించి చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇలా చూడండి, ఇక్కడ అర్థమవుతుందా? సో మనకి అర్థమవుతుంది కదండి. ఆ జీవం ప్రత్యక్షమైన, ఆ జీవం ఇప్పుడు 2వ వచనం చూద్దాం. ఆ జీవం ప్రత్యక్షమైన, ఆ జీవం ఎవరండి? ఆ జీవం ఎవరు? క్రీస్తు. క్రీస్తులో జీవం ఉంది. క్రీస్తు ఏం చెప్పారండి? నేనే సత్యము, జీవము, మార్గమై ఉన్న దేవుడు. సో ఆయన సత్యం. క్రీస్తు ఏం చెప్పారండి? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్న దేవుని. అర్థమవుతుందండి. సో ఆయనలో జీవం ఉందండి. యేసయ్యలో జీవం ఉంది. యేసయ్య ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరుకుంటామని సత్యం మీకు తెలుసు కదా. యేసయ్య జీవము, సత్యము, మార్గమై ఉన్న దేవుడు. యేసయ్య జీవము, సత్యము, మార్గమై ఉన్న దేవుడు. ఆయనలో సత్యం ఉంది. ఆయన విశ్వసించిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారన్నది సత్యం. ఆయన దేవుని కుమారుడు అన్నది సత్యం. ఆయన చనిపోయి 3వ దినం లెగిసాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు అన్నది సత్యం. అతన్ని సత్యము, నేనే జీవము, సత్యము, మార్గమై ఉన్న దేవుడిని. సో జీవం అంటే ఏంటంటే క్రీస్తును విశ్వసిస్తేనే మనం జీవిస్తాం. యేసే 2వ రకంలో మన ఆత్మలు అనేవి ఎత్తబడతాయి. మార్గం, పరలోక రాజ్యానికి ఆయనే మార్గం అండి. నేనే జీవము, సత్యము, మార్గమైన దేవుడు అని చెప్పారు కదా. సో ఆ జీవం ప్రత్యక్షమైంది యేసయ్య రూపంలో. యేసయ్య తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, సో తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అర్థమవుతుందండి. ఇక్కడ చూసారా, ఆ జీవం ప్రత్యక్షమైన, ఆ జీవం అనేది ప్రత్యక్షమైన యేసయ్య రూపంలో. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, సో తండ్రి యొద్ద ఉండేవాడు ఇంతకుముందు క్రీస్తు. సో తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమే క్రీస్తును మేము చూచి, ఆ జీవం గురించి, క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. సో క్రీస్తు గురించి మనకు తెలియపరుస్తున్నారండి. అర్థమవుతుందా? ఇక్కడ బైబిల్ బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే జీవవాక్యం అనేసరికి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ జీవవాక్యం దగ్గర క్రీస్తు అని రాసేసుకోండి. ఆ జీవము ప్రత్యక్షమైన అనగానే ఈ జీవం దగ్గర ఏం రాసేసుకుంటారండి? క్రీస్తు అని రాసేసుకుంటారు. సో ఇప్పుడు క్రీస్తు తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ క్రీస్తు మేము చూసి, ఆ క్రీస్తు గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చూసారా, జీవవాక్యము అవన్నీ తీసేసి క్రీస్తుని పెడితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. సో బైబిల్ చదవడం కొంతమందికి అర్థం కాదండి. చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోతారు, జీవవాక్యం ఏంటి ఇదేంటని. ఇప్పుడు మీకు నేను బాగా చెప్పాను కదా, జీవవాక్యం అనే దగ్గర క్రీస్తుని పెట్టేసుకోనమాట. క్రీస్తు ఇంతకుముందు దేవుడి దగ్గర ఉండేవాడు. దేవుడి దగ్గర ఉన్న క్రీస్తు శరీరధారి మన మధ్య నివసించారు, అనేక అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. నెక్స్ట్ మా చేతులతో దేనిని తాకి చూచితం అనగానే కన్ఫ్యూజ్ అవుతారు. సో తోమ యేసయ్య యొక్క గాయాలను తాకి చూశాడు, అదనమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండి. యోహాను రాసిన మొదటి పత్రికలో కొంచెం ఈ మొదటి వచనం 2వ వచనం కన్ఫ్యూజ్ అవుతారన్నమాట.
అర్థమవుతుంది. ఇది ఏంటండి నేను బైబిల్ చదువుకుంటాను కదా! సో, నేను బైబిల్ చదువుకునేటప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. నేను ఎవ్రీడే బైబిల్ చదువుకుంటానండి. ఇది నేను చదువుకున్నదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చుతూ దాన్ని మీకు తెలియపరుచున్నాము. నెక్స్ట్ మూడో వచనం చూడండి. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును చేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. సో, సహవాసం. సో, మేము ఏ విధంగా దేవునితో సహవాసం చేసి రక్షణ పొందామో, అదే విధంగా మీరు కూడా దేవునితో సహవాసం చేసి మీరు కూడా రక్షణ పొందాలని, మీరు కూడా రక్షణ పొందాలని నేను క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాను అని ఇక్కడ మనకి యోహాను చెప్పారండి. అర్థమవుతుందా? యోహాను చెప్పారు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సో, మన సహవాసం ఎవరితో ఉన్నదండి? యెహోవా దేవుడితో, అదేవిధంగా ఆయన కుమారుడైన క్రీస్తుతో ఉంది. మన సహవాసం ఎవరితో ఉంది? యెహోవా దేవుడితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో. మన ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగం కదా నవ్య గారు. అందుకనే మేము పరిశుద్ధాత్మకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు మా మీద కుమ్మరింపబడయ్యా, మాకు స్వస్థతను అనుగ్రహించయ్యా, నాకు ఈరోజు జలుబు వచ్చిందయ్యా, నాకు జ్వరం వచ్చిందయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నా మీద కుమ్మరింపబడయ్యా. ఇది పరిశుద్ధాత్మ లోకం కదయ్యా ఈ యోగం అనేది. అందుకనే డైరెక్ట్గా నీకే ప్రార్థన చేసేస్తున్నానయ్యా. నీ పాపం, నీ యొక్క ప్రార్థన శాపం అవుతుంది. ఇలా ఎవరైనా ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడికి ఎవరైనా ప్రార్థన చేస్తే మీ యొక్క ప్రార్థన శాపం అవుతుంది. మనం ఎవరికి చేయాలో తెలుసండి ప్రార్థన? ప్రతిరోజు నేను ఏమని ప్రార్థన చేస్తున్నా? పరలోకపు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. తండ్రి యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన అంతా చేసేసిన తర్వాత ఏమంటాను? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క చిన్న ప్రార్థన విన్నపములు విన్నపిస్తున్నాం తండ్రి. ఓ యెహోవా దేవుడా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క చిన్న ప్రార్థన విన్నపములు నీకు విన్నపిస్తున్నామయ్యా అని చెప్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు హెల్త్ బాగాలేదు, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది కదా. అప్పుడు నేను ఏమని ప్రార్థన చేసుకున్నాను? తండ్రి, మరి కిడ్నీస్ ఎందుకు పెయిన్ వస్తుందో నాకు తెలియట్లేదయ్యా. ఒకవేళ ఆహారపు అలవాట్ల వల్ల అసలుకి నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను తండ్రి. నాకు డబ్బులు కూడా లేవు, హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. మరి నీ చిత్తం ఉంటే మరి అసలు ఈ యొక్క కిడ్నీ పెయిన్ ఎందుకు వస్తుంది? నేను బయట ఫుడ్ కూడా తినడం మానేశాను. 1 మంత్ నుంచి బయటికి కూడా ఎక్కువ వెళ్ళట్లేదు. బయట ఫుడ్ కూడా తినట్లేదు రెగ్యులర్‌గా. మరి ఇంట్లో ఫుడ్డే తిన్నా ఎందుకయ్యా మరి నాకు ఈ కిడ్నీ నొప్పి వస్తుంది అని తండ్రికి ప్రార్థన చేసుకున్నాను. నాయన, మరి నీ చిత్తం ఉంటే ఈ యొక్క క్వెషన్‌కి నాకు సమాధానం చెప్పి, ఒకవేళ నా ఫుడ్ హ్యాబిట్స్‌లో ఏమన్నా మార్పులు అవి చేసుకోలేమో కొంచెం నాకు తెలియచేయి తండ్రి. నీ చిత్తం ఉంటే నువ్వే నాకు స్వస్థపరచు. లేకపోతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. డాక్టర్ గారి ద్వారా నాకు స్వస్థపరచు తండ్రి. నువ్వు నియమించిన డాక్టర్ గారుల ద్వారా నాకు స్వస్థపరచు తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిగులు వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నా జీవితంలో అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించేలా కృప చూపించని ప్రార్థన చేసుకున్నానండి యెహోవా దేవుడు. అప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడికి ఆజ్ఞాపించాడు. ఇదిగో నవ్య మీద నువ్వు కుమ్మరింపబడు. తనకెందుకు నా నొప్పి వస్తుందో నువ్వు నవ్యకు తెలియచేయి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా చెవిలోకి వచ్చి మాట్లాడాడు. నవ్య, నువ్వు టీ కాఫీ మాని. నిజంగా మాట్లాడాను. నవ్య, నువ్వు టీ కాఫీ మాని, దానివల్ల నీ కిడ్నీ పెయిన్ వస్తుంది అని చెప్పాడు. మార్నింగ్ కుమ్మరింపబడ్డాడు, నాతో మాట్లాడాడు. మార్నింగ్ లెగిసేసరికి పెయిన్ లేదు. ఆశ్చర్యపోయాను, ఇదేంటి పెయిన్ లేదు, బాబోయ్ దేవుడు నా ప్రార్థన విన్నాడు. సరే, ఎలాగ మనకు నిన్న నాతో మాట్లాడాడు కదా, సో టీ కాఫీ మానేమని. అందుకనే ఇంక ఈ రోజు నుంచే మనం మానేద్దాం. ఈ రోజు మాత్రం ఎందుకు టీ కాఫీ తాగాలని అదే రోజు మానేశానండి. ఇంకా తర్వాత రోజు నుంచి పెయిన్ లేదన్నమాట. అర్థమవుతుందండి? ఆ విధంగా మనం ఉండాలన్నమాట. సో, ఇప్పుడు నేను ఎవరితో సహవాసం చేశాను? తండ్రికి ప్రార్థన చేశాను. ఎవరి నామంలో? కుమారుని నామంలో చేశాను. అప్పుడు తండ్రి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవునికి ఆజ్ఞాపించాడు. ఇదిగో పలానా నవ్య బాధపడుతుంది, నీ నడిపింపును బిడ్డకి అనుగ్రహించు. బిడ్డ యొక్క జీవితంలో నీ నడిపింపు ఉండాలి. నువ్వు బిడ్డ యొక్క హృదయాన్ని ఆక్రమించుకో. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ఆక్రమించాడు. మన పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో ఎక్కడ ఉంటాడండి? మన హృదయంలో నింపబడి ఉంటాడు.
అర్థమవుతుందా? సో, ఇప్పుడు మన సహవాసం అనేది చూడు ప్రార్థనలో మన సహవాసం ఎవరితో ఉందండి? మన సహవాసం అయితే తండ్రితోనూ, తండ్రి అంటే ఎవరు? యెహోవా దేవునితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. మన సహవాసం తండ్రితో, కుమారునితో ఉండాలి. మనం ఏమని ప్రార్థన చేయాలి? తండ్రికి మీకేమైనా విన్నపాలుంటే యెహోవా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఏం అడగాలి? తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును అనుగ్రహించయ్యా. మాకు గైడ్ అనుగ్రహించు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మాకు అనుగ్రహించు. ఈ యొక్క శోధనలు, వేదనలు, అనారోగ్యాలు వాటన్నిటి నుంచి మాకు విడుదల అనుగ్రహించయ్యా. ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి అని చేయగానే యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి ఆజ్ఞాపిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరింపబడతారు. సో మన సహవాసం అనేది యెహోవా దేవునితోటి క్రీస్తుతో ఉండాలండి. వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళిద్దరితో మన సహవాసం కలిగి ఉండాలి. వీళ్ళిద్దరితో సహవాసం అలాని పరిశుద్ధాత్మ దేవుని నెగ్లెక్ట్ చేస్తారా? ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం? తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేస్తానా నేను ఎప్పుడు? అదనమాట. అర్థమవుతుంది కదండి. ముగ్గురు ఇంపార్టెంటే. ఎవరిని నెగ్లెక్ట్ చేసినా మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. యెహోవా దేవుని నెగ్లెక్ట్ చేసి డైరెక్ట్‌గా మీరు క్రీస్తుకు చేసినా మీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. లేకపోతే క్రీస్తుని నెగ్లెక్ట్ చేసి డైరెక్ట్‌గా యెహోవా దేవునికి ప్రార్థన చేసినా మీ ప్రార్థన ఫలించదు. అలాగని మీరు క్రీస్తుని యెహోవా దేవుని నెగ్లెక్ట్ చేసేసి డైరెక్ట్‌గా పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేశారనుకోండి, ఏమీ జరగదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మాట వింటారు? యెహోవా దేవుని మాట వింటాడు. ఆయన అలౌ చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరింపబడతాడు. యెహోవా దేవుడు అలౌ చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరింపబడ్డు. సో పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరింపబడాలంటే యెహోవా దేవుడు మనం క్రీస్తును విశ్వసిస్తేనే యెహోవా దేవుడు మన ప్రార్థనను వింటాడు. క్రీస్తును విశ్వసించకుండా యెహోవా దేవుడు మన ప్రార్థనలు వినడు. మన ప్రార్థన వినకపోతే ఇంక పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఏముంటుంది? అర్థమవుతుందా నా ప్రియ సహోదరులారా? సో మీ అందరూ బలపడాలి, దృఢపడాలి అని ఈ 12 మంది అపోస్తులు ఎన్నో పత్రికలు రాశారు. అదేవిధంగా నేను కూడా నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అద్భుతాలు మీకు చెప్తున్నాను. యాజ్ వెల్ యాజ్ బైబిల్‌లో పరిశుద్ధాత్మ చేసిన అద్భుతాలు కూడా చెప్తున్నాను. ఎప్పుడు సాక్ష్యం అనేది అబద్ధం చెప్పకూడదండి. సాక్ష్యాలు అనేవి మనము అబద్ధాలు చెప్పకూడదు. అర్థమవుతుందండి. సాక్ష్యం అనేది అబద్ధం చెప్పకూడదు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పనండి. సాక్ష్యం నేనేం అబద్ధం చెప్పను. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. సో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉంది. మన సంతోషము పరిపూర్ణం అవుటకే మేము ఈ సంగతిలో వ్రాయిచున్నాం. సో మన సంతోషము పరిపూర్ణం అవుటకే మేము ఈ సంగతిలో వ్రాయిచున్నాం. మనకి ఎప్పుడండి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుంది? మన యేసే రెండో రాకడలో మన ఆత్మ ఎత్తబడినప్పుడే మనకు నిజమైన సంతోషం వస్తది. అర్థమవుతుందండి. యేసే రెండో రాకడలో మన ఆత్మ అనేది ఎత్తబడినప్పుడే మనకు నిజమైన సంతోషం వస్తది. అంతే కదండీ! ఈ భూలోకంలో మీరు ఎంత సంతోషంగా, ఎంత లగ్జరీగా జీవించినా యేసే రెండో రాకడలో మీ ఆత్మ అనేది ఎత్తబడకుండా మీరు నరకానికి వెళ్ళిపోయారనుకోండి, అల్పకాల సుఖభోగములు. ఇక్కడ మనం మహా బతికితే 80 ఏళ్ళు బతుకుతాం. లేకపోతే 90 ఏళ్ళు బతుకుతాం. అర్థమవుతుందండి. 80, 90 ఏళ్ళు బతుకుతాం. 1000 ఏళ్ళ పరిపాలన. 80, 90 సంవత్సరాలు ఎక్కడ? 1000 సంవత్సరాలు ఎక్కడ? ఈ 80, 90 సంవత్సరాలు మనం కక్కుర్తి పడిపోయి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ మన సుఖభోగములన్నిటినీ మనం అనుభవించాం అనుకోండి, ఈ 80, 90 ఏళ్ళు మీరు సంతోషంగానే ఉండొచ్చు. కాకపోతే యేసే రెండో రాకడలో మీ ఆత్మ ఎత్తబడ్డదు. ఈ దేవుడి వాక్యం కోసం ఎవరైతే శ్రమలు పడ్డారో వాళ్ళందరూ దేవునితో పాటు పరలోక రాజ్యానికెళ్ళి చక్కగా హ్యాపీగా ఉంటారు. మీరు ఈ 80, 90 సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గం బట్టి మిమ్మల్ని ఏం చేస్తాడు దేవుడు? 1000 సంవత్సరాలు నరకంలో పడేస్తాడు. నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు, పళ్ళు కొరుక్కుంటా ఉంటారు అని దేవుడు లిఖించారు కదండి. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా మనం జీవించాలండి. జ్ఞానంగా జీవించాలి. అల్పకాల సుఖభోగముల కోసం ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదండి. మన జీవం ఏ పాటిది? మన జీవం ఏ పాటిది? అర్థమవుతుందండి. ఎందుకు భార్యాభర్తలు సమాధాన పడకుండా ఉంటారో నాకు అర్థం కాదండి. లోకరీతిగా ఉండకూడదండి. మన జీవం ఏ పాటిది? బతుకున్నంత వారం దేవుడి కోసం నిలబడాలి. బతుకున్నంత కాలం దేవుని వాక్యం కోసం నిలబడాలి. దేవుని వాక్యం కోసం నిలబడాలి. దేవుని వాక్యం కోసం నిలబడాలి. అదేవిధంగా
దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అర్థమవుతుందండి. దేవుని కోసం బతకాలి. ఎంతకాలం బతుకుతాం? ఎప్పుడు పోతామో మనకే తెలీదు. మరి బతికినంత కాలం అన్నా చక్కగా అన్యజనుల దేవుని నామాన్ని గణపరిచే బిడ్డల కింద జీవించాలి కదండీ! జ్ఞానం లేని మూర్ఖుల్లాగా క్రైస్తవులేనండి బాబు. పాపం అన్ని మతస్థులను తీసేయండి. ఆళ్ళకి వాక్యం తెలీదు. ఆళ్ళని పక్కన పెట్టేయండి. ఈ క్రైస్తవులు చాలా మందండి బాబు. దేవుడు ఇంత క్లియర్‌గా చెప్తున్నాడు. మన జీవం ఏపాటిది. మన ఆయుష్ ఎంత మాత్రం. ఎప్పుడు ఏం జరుగుతదో మనకు తెలీదు. అర్థమవుతుందా? మరి అటువంటప్పుడు బతికినంత కాలమన్నా దేవుని గణపరిచే బిడ్డల కింద దేవుని వాక్యం కోసం నిలబడే బిడ్డల కింద జీవించాలి కదండీ! ఎంతసేపు మన శరీర ఇచ్చలతో మన జీవపు డంబంతో బతుకుతూ దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తూ కఠిన హృదయుల్లా, అపవాది సంబంధుల్లా, బలాత్కారుల్లా, వ్యభిచారుల్లాగా, దొంగల్లాగా జీవిస్తూ ఎందుకండి క్రైస్తవులకు ఆ బతుకు? ఈ ఈ యోహాను రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక మొత్తం క్రైస్తవులకే. అన్య మతస్థులకు కాదు. బైబిల్ అంతా క్రైస్తవులకే. అన్య మతస్థులను ఎక్కడా తిట్టలేదు దేవుడు. ఎందుకు తిట్టలేదండి? అన్య మతస్థులను దేవుడు ఎందుకు తిట్టలేదు? ఆళ్ళకి బైబిల్‌ని ఫాలో అవ్వరు. ఆళ్ళు బైబిల్‌ని ఫాలో అవ్వరు. అందుకనే ఆళ్ళనేం తిట్టలేదు. బైబిల్ క్రైస్తవులని చెప్పుకొని మనం బైబిల్ ఫాలో అవ్వకుండా ఉన్నామే, అక్కడ దేవుడికి కోపమొస్తుంది. అక్కడ దేవుడికి కోపమొచ్చి బైబిల్ గ్రంథంలో తిట్టిన తిట్లన్నీ ఎవరినో తెలుసండి? క్రైస్తవులేండి దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా లోకరీతిగా నడుస్తారే వాళ్ళని మాత్రమే బైబిల్ గ్రంథం ఎంటైర్ బైబిల్ గ్రంథం వాళ్ళని మాత్రమే తిట్టాడు దేవుడు. పాపం ఈ అన్య మతస్థుల్ని ఏమీ అనలేదు. ఎందుకంటే ఆళ్ళు ఫాలో అవ్వరు. అంతే. ఫాలో అవ్వరు. క్రైస్తవులని కూడా అనిపించుకోరు కదా! ఆళ్ళ మతాల పేర్లు ఆళ్ళు చెప్పుకుంటారు. మేము క్రైస్తవులం అని చెప్పరు కదా! మరి మనం క్రైస్తవులం అని చెప్పుకొని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటే మరి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా! ఇక్కడ చూడండి. సో, మన సంతోషం ఎప్పుడండి పరిపూర్ణమవుతది? మనం చక్కగా పరలోక రాజ్యానికెళ్ళినప్పుడే మన సంతోషం అనేది పరిపూర్ణమవుతది. సో, మాతో పాటు మీ సంతోషం కూడా పరిపూర్ణం అవ్వాలని ఈ సంగతులన్నిటిని చెప్పుతున్నాను అని యోహాను చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా సో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా సో, మేము ఆయన వలన విని సో, క్రీస్తు చెప్పిన బోధని ఈ 12 మంది అపోస్తులు డైరెక్ట్‌గా విన్నారని చెప్పాను కదా! సో, చెప్తున్నాడండి. సో, నేను ఎవరి ద్వారానూ బోధించబడలేదు. డైరెక్ట్‌గా నా చెవులే క్రీస్తు యొక్క బోధన విన్నాను. సో, నేను ఏదైతే విన్నానో వాటిని మీకు చెప్తున్నాను అని మనకి ఇక్కడ లిఖించడం అనేది జరిగింది. ఏది 5వ వచనంలో మనకు లిఖించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా మేము యేసయ్య వల్ల విని మీకు ప్రకటించు డైరెక్ట్‌గా యేసయ్య బోధ విన్నారండి ఆళ్ళు. డైరెక్ట్‌గా యేసయ్య బోధ విన్నారు. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి. దేవుడు వెలుగై ఉన్నాడు. మన దేవుడు వెలుగై ఉన్నాడు. మరి దేవుడు వెలుగై ఉంటే మనం కూడా ఎలాగుండాలి? వెలుగు సంబంధుల వలె ఉండాలి. ఎందుకు? మరి మనం దేవుడిని ఫాలో అవుతున్నాం కదా! క్రీస్తుని ఫాలో అయ్యి క్రైస్తవులు అనిపించుకుంటున్నాం కాబట్టి యేసయ్య వెలుగై ఉన్నాడు. మనం కూడా వెలుగు సంబంధుల్లా ఉండాలి. సో, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంతమాత్రమూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. చీకటి దేనికి సాదృశ్యం అండి? పాపానికి సాదృశ్యం. చీకటి పాపానికి సాదృశ్యం. సో, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడిలో పాపం అనేది లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన ఎంత యథార్థవంతుడండి నిజంగా. దేవుని యొక్క గుణగణాలు మరి మీరు పరిశీలిస్తున్నారో లేదో గానీ నేను ఎన్నో సార్లు 8 ఇప్పుడు 9వ కూడా చదువుతున్నానండి. ఇప్పుడు 9వ కదా! 8 సార్లు నేను చదివాను కదా బైబిల్. 8 సార్లు నేను దేని మీద కాన్సంట్రేట్ చేశానంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చాలా చక్కగా బైబిల్ చదివించాడండి. నువ్వు కేవలం యెహోవా దేవుని యొక్క గుణగణాలు, క్రీస్తు గుణాలను బాగా పరిశీలించు. నెక్స్ట్ ప్రవక్తలు, ఈ యోబు ఇటువంటి వాళ్ళ యొక్క గుణగణాలను కూడా నువ్వు పరిశీలించు అని నాకు దేవుడు తెలియచేది. ఎక్కువ నేను యెహోవా దేవుడు క్రీస్తుకి ఏమేమి ఇష్టం, వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి, వాళ్ళకేమి ఇష్టం లేదు, వాటిని బాగా కాన్సంట్రేట్ చేసి చదివానండి నేను. అందువల్ల దేవుడు అంటే నాకు ప్రేమ పెరిగింది. కొంతమంది బైబిల్ చదివి వేరే వేరే ఆటల మీద ఎక్కువ కాన్సంట్రేట్ పెడతారు. వీళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకున్నారు, అలాంటి వాటి మీద కాన్సంట్రేట్ చేస్తారు. కానీ నేను
గుణం అంటే ఇష్టం? ఆయన ఎవరిని ఇష్టపడతారు? ఆయనకి ఇష్టమైనవి ఏంటి? క్రీస్తుకి ఇష్టమైనవంటి ఏంటి? క్రీస్తుకి ఇష్టం లేనివేంటి? వాటి మీద బాగా 8 సార్లు వాటి మీద బాగా స్టడీ చేశానండి. దానివల్ల నేను మీకు ఈరోజు ఇంత చక్కగా వాక్యం బోధించగలుగుతున్నాననమాట. అర్థమవుతుందండి. సో, దేవుడు ఎంత మిక్కిలి కృపా కనికరం గల దేవుడండి. ఆయన వెలుగండి. మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనలో పాపం లేదు. మరి ఆయన్ని అనుసరిస్తున్నప్పుడు మనం కూడా వెలుగు సంబంధులై ఉండాలి. మనలో కూడా చీకటి కార్యాలు, దేవునికి ఆయాసకరమైన గుణగణాలు ఏమి ఉండకూడదండి. అర్థమవుతుందా? మనలో చీకటి కార్యాలు గాని, దేవునికి ఆయాసకరమైన గుణగణాలు గాని ఉండకూడదు. మనం పాపం చేయకూడదు. క్రైస్తవులు పాపం చేయడం కోసం దేవుడు కోసం దేవుడు మన క్రైస్తవుల కింద పుట్టించలేదు. పాపాలను విడిచిపెట్టాలి. మీరు పాపాలను విడిచిపెట్టి, మీరు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనేక అద్భుతాలు మీరు చేయాలి. మీ జీవితంలో మీరు చేయించుకొని 10 మందికి సాక్ష్యం చెప్పి మీరు అందరినీ వెలిగించాలి. అంతేగాని మనలోనే పాపం ఇప్పుడు చూసారా మత్తయి సువార్తలో నీ కంటిలో దూలముండగా నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుసుని నువ్వు ఏ విధంగా తీస్తున్నావు? ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకుంటే అప్పుడు నీ సహోదరు కంట్లో ఉన్న నలుసు నీకు తేటగా కనిపిస్తుంది. ఆ యొక్క నలుసును నువ్వు తీయగలవు. ఇప్పుడు ఫర్ సపోజ్ నా కళ్ళల్లో ఒక దూలం ఉందండి. ఒక దూలం ఉంటే నాకేమన్నా సరిగ్గా కనిపిస్తుందా? మసకగా కనిపిస్తుంది. నా కళ్ళల్లో దూలం పెట్టుకొని నేను మీ కళ్ళల్లో నలుసుంది, నేను మీ కళ్ళల్లో ఉన్న నలుసుని తీస్తాను అని అన్నాను అనుకోండి, నాకే దూలం ఉండి సరిగ్గా మసకగా కనపడుతుంది. ఇంక నీ కంట్లో ఉన్న నలుసు నాకేం కనపడుతుంది? నీ కంట్లో ఉన్న నలుసు తీయాలంటే ముందు నేను ఏం చేయాలి? నా కంట్లో ఉన్న దూలాన్ని తొలగించి నా విజన్ని నేను కరెక్ట్గా చేసుకొని ఆ తర్వాత మీ కంట్లో ఉన్న నలుసుని తీయాలి. అప్పుడు నేను మీ కంట్లో ఉన్న నలుసుని తీయాలి. అర్థమవుతుందండి? మీ కంట్లో ఉన్న నలుసుని తీయాలి. ఇప్పుడు నా కండ్లల్లో ఉన్న దూలం దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఇప్పుడు నేను పాపం చేస్తూ మిమ్మల్ని పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, వ్యభిచారం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి, పవిత్రంగా ఉండండి అని చెప్పాను అనుకోండి, మీకు ఎలాగుంటుంది? దేవుడు నన్ను ఊరుకుంటాడు. ఓ వేషధారి, నువ్వెవరో నాకు తెలీదు, పో అంటాడు. యేసే రెండో రాకడ వస్తాడు. తండ్రి నేను ఎంతోమందికి బోధించానయ్యా అంటే, ఓ వేషధారి, నీలో పాపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా 10 మందికి నువ్వు ఎలా బోధిస్తున్నావు? ముందు నీ పాపం నీ కంట్లో ఉన్న అది ఒక దూలాన్ని తీసుకుంటేనే కదా నీ సహోదరుడు కంట్లో ఉన్న నలుసు నీకు కనపడుతుంది. నీ కంట్లో ఉన్న దూలం తీసుకోకుండా నువ్వు నీ సహోదరుడు కంట్లో ఉన్న నలుసుని తీద్దాం అనుకున్నావు. వాడి పాపాన్ని నువ్వు తొలగించలేకపోయావు, నీ పాపాన్ని నువ్వు తొలగించుకోలేదు. ఆడు నరకానికి వెళ్ళిపోయాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోయావు. సహోదరి, నీ ఆత్మ నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళను అని అంటారండి. అర్థమవుతుందా? ముందు మనం బోధించేటప్పుడు కానీ ముందు మన పాపాలను తొలగించేసుకోవాలి. మన పాపాలను తొలగించుకుంటేనే కదండి నేను మీకు బోధించగలను. అది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని సేవకులే కదండి, క్రైస్తవులు ఎవరో పాపం చేయకూడదు. మనం వెలుగు సంబంధులు. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నాను, మిగిలిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు, భర్త చెప్పుకుంటారు, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకుంటారు. మరి చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి? పాపం చేయకుండా ఉండాలి. అప్పుడు చక్కగా అందరికీ బోధించవచ్చు. బోధిస్తే ఆ యొక్క బోధ ఫలిస్తుంది. మనం పాపం చేయకుండా 10 మందికి బోధిస్తే 10 మంది మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది, చాలా ఆత్మలు రక్షింపబడతాయి. అర్థమవుతుంది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది సేవకులకి. మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే, మనం పాపం చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ మనం ఎవరికైనా బోధించామనుకోండి, అప్పుడు మనం బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద కుమ్మరింపబడతారు, అనేక మంది రక్షణ పొందుతారు. మనలో పాపం ఉంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడ్డాడు. అర్థమవుతుందండి? అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ అందరి కామెంట్స్ చదువుతానండి. నేను వాక్యం చెప్తున్నప్పుడు కామెంట్స్ చదవను, ఓకేనా? సో, ఇక్కడ చూడండి, ఆయన యందు చీకటి ఎంత మాత్రం, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపక ఉందుము. అర్థమవుతుంది కదండి? సో, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని అంటే ఏంటి? నేను దేవభక్తురాలనండి, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి అని చెప్పుకొని రహస్య పాపాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, అర్థమవుతుందా?
సో అప్పుడు ఏమవుతుంది చెప్తున్నాను చూడండి. ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకోరు. ఇది కేవలం క్రైస్తవులకండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొత్తం క్రైస్తవులకే. సో ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకొని అంటే ఏంటి ఫాలో అవుతామని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల పాపవితం జీవిస్తూ పాపాలు చేస్తూ పాపాలు విడిచిపెట్టకుండా అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సో మనం అబద్ధికులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరని ఉంది కదండి వాక్యంలో. అబద్ధికులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. మనం సత్యాన్ని జరిగించట్లేదు. సత్యం ఏంటి? అందరినీ వాక్యానుసారంగా నడిపించాలి, అందరినీ వెలుగు సంబంధులకని చేయాలి. సో మనం సత్యాన్ని జరిగించట్లేదు, అబద్ధికులండి. క్రైస్తవులు ఎవరైతే వాళ్ళు పాపాలను విడిచిపెట్టకుండా వాళ్ళ కఠిన హృదయాన్ని విడిచిపెట్టకుండా క్రైస్తవులు అనిపించేసుకుంటున్నారు, వాళ్ళందరూ అబద్ధికులు. వాళ్ళెవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అర్థమవుతుందండి. సో అటువంటి అబద్ధికులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆల్రెడీ నేను ఒక భక్తుడి గురించి చెప్పాను కదా, చాలా వ్యభిచారండి, దొంగ వ్యభిచారి. అర్థమవుతుందండి. కాకపోతే పెద్ద పొజిషన్లో ఉన్నారన్నమాట. సో అందరి దగ్గర దొంగ ప్రార్థనలు చేస్తారన్నమాట ఆయన. అర్థమవుతుంది. రహస్య పాపాలు, ఎన్ని పాపాలు బాబోయ్. మళ్ళీ క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, చాలా పెద్ద పెద్ద ప్రార్థనలు చేసేస్తాడండి. ఇలా 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడనమాట. అంత పెద్ద దొంగ అండి. మళ్ళీ క్రైస్తవుడే. అతను చేసిన పాపాలు అందరికీ తెలుసు, ఎంత దరిద్రమైన పాపాలు చేస్తాడు. ఇటువంటి వాళ్ళు అబద్ధికులు. ఇటువంటి వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. నెక్స్ట్ అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకుని యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమే ఉందుము. సో దేవునికి మనకి అన్యోన్య సహవాసం సమాధానం ఎప్పుడు ఉంటుందండి? మనం కూడా మన పాపాలను విడిచిపెట్టి దేవుని వాక్యానుసారం వెలుగులో నడుచుకోవడం అంటే ఏంటి? ఇది మన వాక్యం వెలుగై ఉంది. మనం ఇక్కడ ఏంటండి, దావీదు కీర్తనలో ఏంటండి, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది. అర్థమవుతుందండి. మనం వాక్యం అనేది వెలుగు. వాక్యానుసారంగా నడుచుకోవడం అంటే మనం వెలుగులో నడుచుకున్నట్టు. అర్థమవుతుందండి. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలన్నమాట. అర్థమవుతుంది. సో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకొని యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమే ఉందాం. సో దేవుడు వెలుగు సంబంధి. మీరు కూడా పాపాలను విడిచిపెట్టి దేవుని చిత్త ప్రకారం మీరు నడుచుకుంటే మీకు దేవుడికి అన్యోన్య సహవాసం ఉంటుంది. మీరేం అడిగినా మీకు దేవుడు ఇస్తాడు. మనకు ఒక వాగ్దానం ఇచ్చాడండి. మత్తయి సువార్తలో ఏం వాగ్దానం ఇచ్చాడండి? మీరు నా యందును నా వాక్యం మీ యందును ఉండిన యెడల మీరేమి అడిగినా దాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. మీరు నా యందును అంటే ఏంటి? మనం క్రీస్తులో ఉండాలి. క్రీస్తు శరీరంలో అవయవములై ఉండాలంటే క్రీస్తు పరిశుద్ధుడు. మరి ఆయన శరీరంలో అవయవమై ఉండాలంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, పాపాలను విడిచిపెట్టాలి. సో ఇక్కడ చూడండి, మీరు నా యందును అంటే మనము క్రీస్తు శరీరంలో అవయవములై ఉండాలి. నా వాక్యం మీ యందును. సో దేవుని యొక్క వాక్యం మనలో ఉందంటే దానికి ప్రూఫ్ ఏంటి? మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుని వాక్యం మనలో ఉన్నట్టుమాట. సో మీరు నా శరీరంలో అవయవములై ఉండి నా వాక్యానుసారంగా మీరు నడుచుకుంటే మీరు ఏం అడిగినా వాటన్నిటినీ నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడండి. సో మనం పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉండి క్రీస్తు శరీరంలో అవయవములై ఉండాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు దేవునికి మనకు అన్యోన్య సహవాసం ఉండి మనం ఏం అడిగినా ఇచ్చేస్తాడు. మళ్ళీ ఏమైనా ఇస్తానంటున్నారు కదండి అంటారు. కొన్ని మేము అడిగినా ఇవ్వట్లేదు, మేము మరి ఏం పాపం చేయట్లేదండి, చాలా మంచిగా ఉన్నామండి, దేవుడు చేయమన్నవన్నీ చేస్తున్నాం, కాకపోతే మేము ఎంత అడిగినా దేవుడు ఇవ్వట్లేదు. దానికి కూడా దేవుడు సమాధానం చెప్పాడు. ఓ సహోదరి, నువ్వు చేపను అడిగితే నేను పామునిస్తానా? ఒక్కొక్కసారి మనకి జ్ఞానం ఉండదు. మన గురించి మనకన్నా దేవుడికే బాగా తెలుసు. మనకి ఏది మంచిదో దేవునికే బాగా తెలుసు. మనం జ్ఞానం లేకుండా మనము
ఆ యొక్క పాముని చేప అనుకొని, తండ్రి నాకు ఆ చేపనియ్యి అంట. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఓ బిడ్డ, నువ్వు అడిగేది పాము. ఆ పాము నీకు చేపగా కనపడుతుంది. నీ మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు. అది పాము. నువ్వు ఆ పాముని చూసి చేప అనుకొని, తండ్రి నాకు చేపనియ్యి అని అడుగుతున్నావు. ఆ పాముని నీకు ఇచ్చాననుకో, నువ్వు అది చేప అనుకుంటావు. చేప అనుకొని దాన్ని నువ్వు చేర్చుకుంటావు. అది నిన్ను కాటేస్తది. అది నీకు హార్మ్‌ఫుల్. అందుకనే కదా నేను ఇవ్వట్లేదు. మొన్న అనారోగ్యం అయిందని ప్రార్థన చేసావు. నీ అనారోగ్యాన్ని క్యూర్ చేశానా లేదా? అదే రోజు నీతో చేసేసాను. మరి నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఇది అడుగుతున్నావు. అది నీకు హార్మ్‌ఫుల్, లేకపోతే నీకు అది మంచిదే అయ్యుండొచ్చు. తగిన సమయంలో నీకిస్తాను. తగిన సమయంలో దాన్ని నీకిస్తాను. అర్థమవుతుందండి. ఒక్కొక్కసారి లేట్ అయినా కూడా మన విన్నపాలు దేవుడు విని వాటిని అనుగ్రహించేస్తాడు. ఒక్కొక్కసారి అది హార్మ్ అనుకో, దాన్ని కంప్లీట్‌గా తొలగిస్తాడు. ఒక్కోసారి తగిన సమయంలో మనం అడిగింది మనకిస్తాడు. అర్థమవుతుందండి. ప్రతిదీ హార్మ్ అనుకోకూడదు. ఒక్కొక్కసారి లేట్ అవుతది. లేట్ అయినప్పుడు అది హార్మ్ ఏమో, మనం పాముని అడిగేస్తున్నామేమో అనుకోకూడదు. తగిన సమయంలో దాన్ని ఏదో ఇస్తాడు. అది చేపే. కాకపోతే టైం పడతది. తగిన సమయంలో ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి ఇవ్వలేదనుకో, అది పామై ఉంటది. అర్థమవుతుందండి. అలా జ్ఞానంగా అనాలిసిస్ చేసుకొని జీవించాలండి. అంతేగాని దేవుని విశ్వాసం నుంచి కోల్పోకూడదు. నెక్స్ట్, మనం రాతిని చూసి రొట్టె అనుకోని, తండ్రి ఆ యొక్క రొట్టెని ఇవ్వి అని అన్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? అమ్మ అది రాయమ్మా, నీ మనోనేత్రాలు తెరవబడలేదు. ఆ రాయిని చూసి నువ్వు రొట్టె అనుకొని దాన్ని ఇమ్మంటున్నావు. నువ్వు నా బిడ్డవు, నేను నిన్నెంతో ప్రేమించాను. నేను నీకెందుకు ఆ రాతినిస్తాను అని అంటాడండి. అర్థమవుతుందా? సో ఆయన మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. సో మనము రాతిని అడిగితే ఆయన మనం రొట్టెని అడిగితే ఆయన రాతినివ్వడు. చేపను అడిగితే ఆయన మనకు పామునివ్వడండి. మన తల్లిదండ్రులే ఎవరు, మరి అంతకన్నా సృష్టికర్త మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన మాత్రం ఎందుకు ఇస్తాడండి? సో బ్రోన్కర్ రాజు గారు ప్రైజ్లాడండి. నెక్స్ట్ చూడండి. సో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనకు అన్యోన్య సహవాసం సో దేవునికి మనకు అన్యోన్య సహవాసం ఉంటుందండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రునిగా చేయును. సో మన పాపాలు ఎప్పుడండి? మన పాపాలు ఎప్పుడు క్షమింపబడతాయి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకోవాలి. అప్పుడు మనకు అన్యోన్య సహవాసం ఉంటది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అమ్మ బాబోయ్! మన పాపాలు కడిగివేయబడాలంటే మనం బ్యాప్టిజం తీసేసుకుంటే మన పాపాలు కడిగివేయబడతాయండి. బ్యాప్టిజం తీసుకున్నంత పాపాలు కడిగివేయబడట్లేదు. మీరు మీ పాపాలు తండ్రి అని తండ్రితో తీర్మానం చేసుకొని బ్యాప్టిజం తీసుకున్నారు. ఆ తర్వాత మీ పాపాలు క్షమించబడాలంటే మీరు ఇంకెప్పుడు పాపం చేయకుండా నడుచుకోవాలన్నమాట. పాపాలు చేయకుండా నడుచుకుంటా ఉంటే దేవుడు మీ పాపాలన్నింటినీ క్షమించేస్తాడు. అర్థమవుతుందండి. ఇక్కడ అదే ఉంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సో యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తాం. మనం పాపం చేయకూడదు. ఈరోజు పాపం చేస్తానండి, ఈరోజు నేను పాపం చేశాను, ఈరోజు నేను పడిపోయానండి, నా పాపాన్ని విడిచిపెడతానండి అని అస్తమానికి పడ్డం లెగడం. మనం సముద్రం అలల్లాగా పడి లెగడం దేవుడికి ఇష్టం ఉండదండి. అర్థమవుతుందా? ఒకసారి మారుమనసు పొందితే వాళ్ళు చేయొద్దని మన వాక్యం అంతా మనకి బోధిస్తుంది. వాక్యం అంతా మనకి ఏం బోధిస్తుంది? ఒకసారి పాపం చేసిన వాళ్ళు మళ్ళీ పాపాలు చేయకూడదని మనకు వాక్యం ఎన్నో చోట్ల బోధించిందండి. నిన్న కూడా మనం పేతురు రాసిన 2వ పత్రికలో మనం ధ్యానించుకున్నాం కదా.
అర్థమవుతుందండి. అర్థమవుతుందా? సో, మనం ఎప్పుడైతే పాపాలను విడిచిపెట్టి మనం పవిత్రంగా జీవిస్తామో, దేవునితో అన్యోన్య సహవాసం గలవారమే ఉంటామో, అప్పుడు మాత్రమే ఆయన క్రీస్తు రక్తంలో మన పాపాలన్నిటిని కడిగేసి మనల్ని పవిత్రులుగా చేస్తారు. మనం పవిత్రంగా ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు ఉంటదండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నెక్స్ట్ పాపాలను విడిచిపెడితేనే మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతాలు మీ జీవితంలో చూస్తారండి. పాపాలను విడిచిపెట్టేసి బైబిల్ చదవకపోతే మళ్ళీ చూడరు మీరు. పాపాలు విడిచిపెట్టేయాలి. బైబిల్ చదవాలి. ఎందుకు మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యాన్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగిపోతాడు. బిడ్డ బాబోయ్! బైబిల్ చదువుతుంది జీవితంలో ఎప్పుడు చదవలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగిపోయి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగుతాడో అప్పుడు మీ మీ బాడీలో ఎన్ని మార్పులొస్తాయో తెలుసా? మీకు ఆరోగ్యం వచ్చేస్తది. మీ అనారోగ్యాలన్నిటి నుంచి విడుదల అనుగ్రహిస్తారు. విడుదల పొందుతారు. దేవుడికి ఇష్టం లేని గుణగణాలు కొన్ని మనలో ఉంటాయి. దేవుడంటే మనం ప్రేమించిన దేవుడికి ఇష్టం లేని గుణగణాలు మనం విడిచిపెట్టలేం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కుమ్మరింపబడి దేవుడికి ఇష్టం లేని గుణగణాలన్నిటినీ తీసేస్తాడు. మరి ఈ అద్భుతాన్ని చూడాలంటే పాపాలను విడిచిపెట్టాలి. బైబిల్ చదువుకోవాలి. ప్రార్థన కూడా చేసుకోవాలి. అర్థమవుతుందండి. ఇవన్నీ చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతాలు మీ జీవితంలో చేస్తారండి. అర్థమవుతుందా? చూస్తారు. మీరు కూడా చేస్తారు. ఆయన అద్భుతాలు చూడాలా? ఆయన అద్భుతాలు మీరు చూడాలంటే మీరు ఇన్ని చెయ్యాలి. అర్థమవుతుందా? పాపం అనేదే మీకు ఉండకూడదు. అప్పుడు మీకు స్వస్థతలు కలుగుతాయి. ఆరోగ్యం కలుగుతుంది. నిజంగానండి చాలామంది క్రైస్తవులైండి దేవుని యొక్క శక్తిని, అద్భుతాన్ని ఆస్వాదించలేని జీవితాల్లో ఉన్నారండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ఆస్వాదించలేక రోగాలతో బాధపడుతూ అలాగ కృంగిపోతూ ఉంటున్నారు తెలుసా? ఎన్ని మిరకిల్స్ చేస్తాడండి దేవుడు. చాలా వండర్‌ఫుల్ అండి. దేవుడంటే యెహోవా దేవుడు క్రీస్తు కాదు పరిశుద్ధాత్మ దేవుని రూపంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ రూపంలోనే మనకి ఎన్నో అద్భుతాలు చేస్తారు. ఎప్పుడు క్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు. అర్థమవుతుందండి. వీటన్నిటిని ఆస్వాదించకుండా ఎంతసేపు పరులని తిట్టుకుంటూ, చివాట్లు పెట్టుకుంటూ, అసూయపడుతూ, పక్కనోళ్ళు ఎదుగుతుంటే చూడలేక, ఇటువంటి చెత్త పనుల్లో, సాతాను కార్యముల్లో మీ యొక్క సమయాన్నంతా వేస్ట్ చేసుకుంటున్నారు గానీ, పరిశుద్ధాత్మ దేవుడి మీదతో నింపబడదాము మనము. చక్కగా మనము వెలిగింపబడి 10 మందిని వెలిగిద్దాము. ఆయన అద్భుతాలు మన జీవితంలో చూద్దాము. ఇటువంటివి మంచి ఆలోచనలు లేవండి. చాలామంది క్రైస్తవులకు, అందరికీ అనట్లేదు. కొంతమంది క్రైస్తవులకి మాట. అర్థమవుతుందండి. సో, అదనమాట. సో, నెక్స్ట్ 8వ వచనం చూడండి. ఈవేళ అవగొట్టేద్దామండి. 10 వచనాలే కదా! అందుకని ఈవేళ కొంచెం టైం ఇంక 8, 9, 10 వచనాలు 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాలు అయిపోయిన తర్వాత మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం. మనము పాపం లేనివారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసం పుచ్చుకొందుము. సో, మనము పాపం లేనివారమని చెప్పుకొని యెడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము. సో, మనం ఎప్పుడు పాపం లేని వాళ్ళమని దేవుని దగ్గర ప్రార్థన చేయకూడదన్నమాట. యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు. మనమందరం పాపాత్ములమే. సో, పాపం లేదని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. మేము పరిశుద్ధులం, పవిత్రులం అని ఎప్పుడు చెప్పుకోకూడదన్నమాట. సో, మనం ఆల్రెడీ చెప్తాం. మేము పవిత్రంగా జీవిస్తున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. అంటే ఏంటి? అంతేగాని మనం పాపాత్ములం కాదని కాదనమాట. అర్థమవుతుందా? సో, మనము పాపం లేని వారమని చెప్పుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యం ఉండదు. సో, మనం అందరం పాపాత్ములమే. కాకపోతే క్రీస్తు రక్తంలో మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి అని చెప్పుకోవాలన్నమాట. ఓకేనండి. ఏ పాపం లేనివాడు క్రీస్తు ఒక్కడే. క్రీస్తు తర్వాత క్రీస్తు రక్తంలో మనం కడగబడి మనం కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం క్రీస్తు రక్తంలో. నెక్స్ట్ అండి. మన పాపములు మనము ఒప్పుకొని యెడల, సో, మన పాపాలను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేయాలి. ఇక్కడ చూడండి. మన పాపములు మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూసారా ఎంత గొప్ప వాక్యమో. అర్థమవుతుందండి. ఇప్పుడు కొంతమందిని మనం అడిగామనుకోండి, మేమే పాపం చేయలేదండి, మేము పవిత్రులమండి అని చెప్తారు.
వాళ్ళు అబద్ధికులు. అబద్ధికులు ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. వాళ్ళలో సత్యం ఉండదు. ఇక్కడ చూడండి, మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం. నేను ఏ పాపం చేయట్లేదు అని చెప్పుకున్నానుకో, నాకు నేనే మోసపుచ్చుకొని నేనే నరకానికెళ్ళిపోతున్నాను. అంతే కాకుండా 10 మంది కూడా నరకానికెళ్ళిపోతారు. మనలాంటోళ్ళ వల్ల. సో, మనం ఏం చేయాలండి? మన పాపములని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. తండ్రి, ఇంతకుముందు నేను తెలుసో తెలియకో పాపం చేశానయ్యా, వాక్య జ్ఞానం లేక. తండ్రి, నన్ను క్షమించయ్యా, నా పాపాలను క్షమించు, నీ రక్తంలో కడిగయ్యా. ఈ రోజు నుంచి నేను తీర్మానించుకుంటున్నానయ్యా, నేను ఏ పాపాలు చేయను తండ్రి. నేను నీతిమంతురాల కింద, నీతిమంతుడి కింద ఉంటాను తండ్రి అని మీరు దేవుని యొద్ద ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై మీరు ప్రార్థన చేసినప్పుడు, అయ్యో నా బిడ్డ మారుమనసు పొందింది, తన పాపాలన్నీ విడిచిపెడతానని చెప్పింది అని దేవుడు మనల్ని ఎందు జాలి పడతాడు. అంతేకాకుండా తండ్రి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేసి నేను తాగలేదని మూతి తుడిచేసుకున్నట్టు అలా ఉండకూడదు. మనం పాపాలు చేసి నేను ఏ పాపం చేయలేదు, నేను పవిత్రురాలని పవిత్రుని అనకూడదు. అర్థమవుతుందండి? సో, ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద మనం దీన మనస్కులే ప్రార్థన చేయాలి. తండ్రి, ఇంతకుముందు నేను తెలుసో తెలియకో పాపాలు చేస్తానయ్యా, నీ వాక్య జ్ఞానం లేక నన్ను క్షమించు. లేకపోతే ఏదైనా ఉద్రిక్తతలో నేను పాపం చేస్తానయ్యా, నాకు కోపం వచ్చింది, నేను పలానా మనిషిని తిట్టాను తండ్రి, మరి నాకు కంట్రోల్నివ్వి, నేను ఎవరిని తిట్టకుండా నాకు కంట్రోల్నివ్వి. అలాగా ఏదో ఒక వీక్నెస్ ఉంటూనే ఉంటుంది కదండి. ఎవరినైనా తిట్టేయడము అలాంటివి చేస్తూ ఉంటాం కదా. పాపాత్ములు మన చుట్టూరు పాపాత్ములు ఉంటారు. ఆ పాపాత్ములు ఎప్పుడు మనల్ని విసిగిస్తూ ఉంటారు. ఆ విసిగించేసరికి మనం కోపం వచ్చేసి, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చరు. మనం వాళ్ళని తిట్టేసి మనం దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేసేస్తాం. అందుకనే మన చుట్టూరు నీతిమంతులు ఉంటే ఎంతో సురక్షితంగా అందరం పరలోక రాజ్యానికి వెళ్తాం. మన చుట్టూరు పాపాత్ములు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇరిటేట్ చేస్తారు. వాళ్ళు ఇరిటేట్ చేసినా మనం ఇరిటేట్ అవ్వకుండా దేవుని శక్తిని అడిగి ఏదో విధంగా పరలోకానికి వెళ్ళాలండి. అర్థమవుతుంది? అందుకనే కుటుంబంలో అందరూ నీతిమంతులు ఉండి అందరూ నీతిమంతుల కింద ఉండేలాగా పెంచాలన్నమాట. ఒకళ్ళు నీతిమంతుల కింద ఉండి ఒకళ్ళు నీతిమంతుల కింద ఉండకపోతే ఆ నీతిమంతుడు కూడా అప్పుడప్పుడు అనీతిమంతుడు వల్ల దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచేసుకుంటారు అనమాట. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల, మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకొని ఎడల, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి ఆయన మన పాపాలన్నింటినీ క్షమించారు. బిడ్డ, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇంతకుముందు తెలుసో తెలియక నువ్వు పాపాలు చేశాను అన్నావు కదా, వాటన్నిటినీ నేను క్షమించేస్తాను. నేను మానవుడు లాంటి వాడిని కాదు, నేను నీ తండ్రిని. సో, నీ పాపాలన్నింటినీ క్షమిస్తాను, నువ్వు ఇంకెప్పుడు పాపం చేయకూడదు అని దేవుడు చెప్తాడు. ఇంకేం చెప్తాడండి? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇంతకుముందు దుర్నీతితో బురదతో దొల్లిన, పాపంలో దొల్లిన పందిలాగా ఉండేవారు. వాటన్నిటి నుంచి మీకు మీ దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు దేవుడు. దుర్నీతి నుండి ఇంతకుముందు మీరు దుర్నీతిమంతులుగా ఉన్నారు. మీ పాపాలను విడిచిపెట్టడం మీ వల్ల కాదు. దేవుడు మీకు శక్తిని అనుగ్రహిస్తేనే మీరు పాపాలను విడిచిపెడతారు. అర్థమవుతుందండి? పాపాలు విడిచిపెట్టడం మన వల్ల కాదండి. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కుమ్మరింపు ఉంటేనే మనకు నూతన స్వభావం అనేది వస్తుంది. దాని గురించి ప్రార్థన చేసుకోవాలి. సో, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. సో, మనం చేసిన పాపాలన్నిటి నుంచి మనకు విడుదల అనుగ్రహించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? నెక్స్ట్, మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. సో, మేము పాపం చేయట్లేదు అని మనం చెప్పుకున్నాం అనుకోండి, మనం దేవుణ్ణి అబద్ధికుడి కింద చేసేసినట్టు. అర్థమవుతుందా? సో, ఎప్పుడు మన పాపాలన్నిటినీ దేవుని సన్నిధిని ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాలన్నిటినీ క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుంచి మనకి విడుదల అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందండి? మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల, సో, మనం పాపం చేసేసి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేసి నేను తాగలేదు అని అలా చెప్తే ఆయనను అబద్ధికునిగా చేయు వారు మగుదుము. సో, ఆయన దేవుణ్ణి అబద్ధికుని కింద చేసేస్తున్నాం. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉంటే మన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి
దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులే ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు దేవుడు మన పాపాలను క్షమింతాడు. సమస్త దుర్నీతి నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తాడు. అంతేగాని మనం పాపం చేసి మేము పాపాత్ములం కాదని చెప్తే నువ్వు దేవుణ్ణే అబద్ధికుల కింద చేసేసావు. నీలో దేవుని వాక్యం లేదు కాబట్టి నువ్వు ఆ విధంగా చేసావని చెప్తున్నారు. సో ఈరోజు యోహాను రాసిన మొదటి పత్రిక అయిపోయిందండి. ఓకేనా, 10 వచనాలే ఉన్నాయి కదా, అందుకనే నేను చెప్పేసాను అనమాట. సో యోహాను రాసిన రెండో పత్రిక పెద్దది, 29 వచనాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒకరోజు అవ్వదు. యోహాను రాసిన యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం అయిపోయిందండి. 1వ అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి కాబట్టి అందుకు నేను నాన్ స్టాప్గా మీకు చెప్పాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం రేపు మనం బోధించుకుంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2వ అధ్యాయంలో మనకి 29 వచనాలు ఉన్నాయి. ఇది అంత త్వరగా అవ్వదండి. ఓకేనా, అంత త్వరగా అవ్వదు. 2వ అధ్యాయం. ఓకేనండి, ఈవేళ బైబిల్ స్టడీ అయిపోయింది. దేవుడు బాగా సహాయం చేశాడండి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో